వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నీట్గా చికెన్ని వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ చికెన్కి సరిపడా కారం వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్. ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అవ్వడానికి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఎక్కడ మన కర్రీస్లో యూస్ చేసే కారం యూస్ చేయకూడదు. రెడ్ చిల్లీ పౌడర్స్ ఉంటాయి కదా, అవి రా చిల్లీ పౌడర్స్ యూస్ చేయడం మంచిది. పీసెస్ అన్నిటికీ మంచిగా మసాలాలు పట్టేలాగా నీట్గా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ బే లీవ్స్, ఒక 3 బే లీవ్స్, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఎక్కడ ఆనియన్స్కి బదులు షాలెట్స్ యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. షాలెట్స్ అంటే సాంబార్ ఆనియన్స్ అంటారు, లేదంటే చెన్నుల్లిపాయలు అంటాం కదా, రెడ్ కలర్లో ఉంటాయి, అవి యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మాకు షాలెట్స్ అవైలబుల్గా లేక మేము పెద్ద ఆనియన్స్నే కట్ చేసి యూజ్ చేస్తున్నాం. దీనిలోనే ఒక 4 రెడ్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మేము పండు మిర్చి వేసాము, డ్రైడ్ చిల్లీ కూడా బాగానే ఉంటుంది. తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి దీనిలో 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు కాసేపు సాట్ చేసిన తర్వాత 1.5 గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని బాగా వేయించుకోవాలి. రైస్ వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే, రైస్ వైట్గా పఫ్డ్ రైస్ ఉంటాయి కదా, అలాగ అవుతాయి. టెక్స్చర్ అలా మారిపోద్ది. వైట్ కలర్లో వచ్చే వరకు రైస్ని వేయించుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా ఈ రైస్ని మనం వేయించడంలోనే ఉంటుంది. ఇది చాలాసేపు వేయించాలి. బిర్యానీ కుకింగ్ ప్రాసెస్ మొత్తం ఇలా వేయించడమే. లాస్ట్లో బిర్యానీ ఉడకడానికి ఎంతో టైం పట్టదు, ఈ వేయించడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది. రైస్ని కాసేపు బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీనిలోకి ఒక్కొక్కటిగా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ స్పైసెస్ వేసుకునే టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే రైస్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకొని పసుపు రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, బాగా వేయించుకోవాలన్నమాట రైస్ని. ఈ టర్మరిక్ రా స్మెల్ పోయిన తర్వాత దీనిలో బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ముందుగానే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఎలా చేయాలో తెలియదు అని అంటే ఎవరైనా కమెంట్ చేయండి. నేను ఆ బిర్యానీ మసాలా రెసిపీని కొంచెం సెపరేట్గా షార్ట్ వీడియోలో చేస్తాను. మా ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాం మేము. మీకు ఎంత మసాలా పడుతుందో అంత యూజ్ చేసుకోండి. బిర్యానీ పౌడర్ వేసిన తర్వాత కాసేపు బాగా వేయించి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కారం మాకు సరిపడా మేము వేసుకుంటున్నాం, మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ కొలతలు చెప్పట్లేదు, ఎందుకంటే స్పైస్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా వేపుకోవాలి. రైస్ మొత్తం ఈ స్పైసెస్లోనే బాగా వేగాలి. అప్పుడే స్పైసెస్ అన్నీ రైస్కి పట్టి రైస్ కొంచెం టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు. రైస్ అలా ఈవెన్గా వేయిస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. నేను వీడియోని ఫార్వర్డ్ చేయట్లేదు అండ్ టైం ల్యాప్స్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే ఎంతసేపు వేయించామనేది మీకు తెలియాలని. చాలా రకాల పులావ్స్ మనం తింటుంటాం కదా, రాజుల పులావ్ అని, దొన్నె బిర్యానీ అని, కుష్కా బిర్యానీ అని, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో చేస్తారు. మేకింగ్ ప్రాసెస్ అయితే ఇదే, కాకపోతే స్పైసెస్ అండ్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి అంతే. బాగా వేగిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఈ టైంలోనే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ వస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. రైస్ ఆల్మోస్ట్ వేగిపోయింది. రైస్ వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి.
చికెన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. రైస్ని ఎలా అయితే మసాలాల్లో వేస్తూ ఉన్నామో చికెన్ కూడా ఇప్పుడు అవే మసాలాలన్నీ బాగా పట్టేలాగా చికెన్ కూడా ఫ్రై చేయాలి. రైస్తో పాటు చికెన్ కూడా ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా అలా వేయిస్తూనే ఉండాలి. చికెన్ కానీ రైస్ కానీ ఏది కూడా ఓవర్ కుక్ అవ్వకూడదు ఈ ప్రాసెస్లో. సో అలా వేయిస్తూ ఉండడం వల్లే అవన్నీ ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి 1.5 గ్లాస్ రైస్ సరిపోతాయి. చికెన్ బాగా వేగిపోయింది. చికెన్ బాగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ని ఒకసారి టేస్ట్ చేస్తే మనకి ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అనేది తెలిసిపోద్ది. ఒకసారి వాటర్ని టేస్ట్ చేసిన తర్వాత సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ టేస్ట్ చేసినప్పుడు మనకి సాల్టీగా అనిపించాలి. అప్పుడే పులావ్కి కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా సాల్ట్ అని ఇగ్నోర్ చేస్తాం మనం, అలా చేయకూడదు. వాటర్ టేస్ట్ చేసినప్పుడు మనకి కొంచెం సాల్టీగానే అనిపించాలి. అప్పుడే ఎగ్జాక్ట్గా పులావ్కి సాల్ట్ సరిపోతుంది. అండ్ బిర్యానీ ఫ్లేవర్ లేకపోయినా స్పైస్ సరిపోకపోయినా కొంచెం చిల్లీ పౌడర్ కానీ బిర్యానీ మసాలా కానీ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ మాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయో లేదో చెక్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి లిడ్ పెట్టేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి. ఈ ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఛానల్ ఏంటి, ఎలాంటి వీడియోస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఛానల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేయండి. సో దట్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ ఛానల్. ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి యూ కెన్ గివ్ మీ సజెషన్స్. ప్లీజ్ లెట్ మీ నో వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ విచ్ టైప్ ఆఫ్ వీడియోస్ యూ లైక్ టు వాచ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ రెసిపీస్ యూ వాంట్ ట్రై. Just let me know. I'll definitely try to make it for you. Now coming to the pulav. మనం కోల్డ్ వాటర్ వేసాం కాబట్టి హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బాయిల్డ్ వాటర్ వేస్తే ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. లిడ్ పెట్టి లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఫ్యూ మినిట్స్. అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఎంతవరకు కుక్ అయిందని తెలుస్తుంది. లిడ్ పెట్టి అలా వదిలేయకండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఈ రెసిపీ అయితే నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను. తనే నాకు పులావ్ ఎలా కుక్ చేయాలో చెప్పారు. అండ్ బయట వర్షం పడుతుంది, వెదర్ చాలా చల్లగా ఉంది. సో ఇలాంటి క్లైమేట్లో ఆబ్వియస్లీ మనకి వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందుకే పులావ్ కుక్ చేస్తున్నాం. లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఇప్పుడు లెడ్ తీసి చూస్తే వాటర్ మొత్తం ఇంకిపోయింది అండ్ రైస్ కూడా 90% కుక్ అయిపోయింది. రిమైనింగ్ 10% ఈ ఆవిరిలోనే కుక్ అవ్వాలి. కొంచెం స్టీమ్ ఉంది కదా రైస్లో, ఆ స్టీమ్తో పాటు కుక్ అయిపోతుంది. ఇంకొకసారి రైస్ని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు రైస్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది. అలా మాడకుండా అలా కలుపుతూ ఉండాలి. కలిపి మళ్ళీ లిడ్ పెట్టాలి. కాసేపు అయ్యాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఇంకొకసారి కలపాలి, మళ్ళీ తర్వాత లిడ్ పెట్టాలి. రైస్ కలిపేసిన తర్వాత అలాగే లిడ్ పెట్టేస్తే రైస్లో ఉన్న స్టీమ్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే రైస్ని ఇలా దగ్గరగా ప్రెస్ చేసేసి అంతా దగ్గరగా అయిన తర్వాత సీల్ చేయాలి. మా హస్బెండ్ చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. ఫైనల్గా పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఫుల్గా కుక్ అయిందో లేదో మనం టేస్ట్ చూసి మూత పెట్టేయాలి. పులావ్ రెడీ అయ్యాక ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఈ పులావ్కి కట్టా కానీ మిర్చి కసాలం కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదు, జస్ట్ రైతాతో తినేయచ్చు. ఇక్కడ నేను కొండ పెరుగుతో ఎంజాయ్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. See you all in the next video. Until then, stay connected, stay tuned for more videos. If you like this video, you know what you have to do.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ, స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.